హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి డే 20. నేను 58.50 అయితే ఉన్నాను. డైట్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ డేస్లో మనం వెయిట్ అనేది ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతామన్నమాట. ఇప్పుడు స్లోగా అవుతాం, ఎందుకంటే యాక్చువల్ ఫ్యాట్ ఇప్పుడు బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకోసమని కొంచెం స్లోగా ఉంటుంది ప్రాసెస్. నేను లాస్ట్ డే 19లో అయితే 58.75 ఉన్నాను. ఈరోజు వచ్చేసి 58.50 ఉన్నాను. మీరు చూసినట్టయితే గ్రామ్స్లో మాత్రమే వెయిట్ లాస్ అవుతున్నాను నేను. ఇంకా ఈరోజు ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కింద అయితే నేను 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాను. ఈ జీరా వాటర్ మనం తాగడం వల్ల మన మెటబాలిజం అనేది బాగా బూస్ట్ అవుతుంది. సో దట్ మన క్యాలరీస్ అనేవి మంచిగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే డైజెషన్ చాలా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడైతే నేను 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ సోంపు యాడ్ చేసుకొని ఇలా మొత్తం 1 గ్లాస్ అయ్యేదాకా మరిగించుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ 1 గ్లాస్ అయితే నేను చేసుకొని ఇంకా తాగేసి ఒక 1 అవర్ గ్యాప్ అయితే ఇచ్చానమాట. 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈరోజు నేను స్మూతీ చేసుకుందాం అనుకుంటున్నాను. స్మూతీ అనుకోండి, జ్యూస్ అనుకోండి. ఈరోజు అయితే చేసిన స్మూతీ అయితే చాలా హెల్త్కి మంచిదనమాట. ఇక్కడ నేను వచ్చేసి కొంచెం దానిమ్మ గింజలు, అలాగే హాఫ్ యాపిల్, అలాగే ఒక హాఫ్ క్యారెట్, ఒక హాఫ్ బీట్రూట్, అలాగే 2 కరివేపాకు రెబ్బలు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా బ్లడ్ వస్తుంది, అలాగే మంచి ఫైబర్ కంటెంట్ వస్తుందన్నమాట. ఇక్కడ నేనైతే ఇంకా దానిమ్మ గింజలు ఫస్ట్ యాడ్ చేసుకున్నాను, అలాగే యాపిల్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత క్యారెట్, మంచి విటమిన్స్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ వస్తాయండి ఇవి తీసుకుంటే. అలాగే ఈ జ్యూస్లో మనం కరివేపాకు తీసుకుంటున్నాం కాబట్టి మన హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇందులో మీరు మీ దగ్గర ఒకవేళ ఉసిరి ఉంటే ఉసిరి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉసిరి కూడా మన హెయిర్కి చాలా మంచిదన్నమాట. అలాగే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో అనేది వస్తుంది. ఇలా మనం ఇది రెగ్యులర్ బేసిస్లో తీసుకుంటా ఉంటే మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ పెరుగుతుంది, అలాగే మన స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. ఈ జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకైతే బాగా అంటే బాగా నచ్చింది. నాకు ఎలాంటివి బీట్రూట్ ఫ్లేవర్ కానీ, ఏదో క్యారెట్ తాగుతున్నాం అనే ఫ్లేవర్ కానీ లేదు. ఎందుకంటే దాంట్లో మనం యాపిల్ యాడ్ చేసాం, కరివేపాకు యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం వచ్చేసి ఒక క్లాత్లో వేసుకొని మనం ఫిల్టర్ చేసేసుకుంటే జ్యూస్ అయితే బయటకు వచ్చేస్తుంది. మీలో ఎవరైనా ఈ జ్యూస్ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకోసం అని చెప్తున్నాను, చాలా మంచిదనమాట. ఒకసారి ట్రై చేయండి. అసలు దానిమ్మకాయ వేసాం కాబట్టి మనకు మంచిగా తీయగా బాగుందనమాట. మనకి ఎలాంటి షుగర్స్ తినాలి అనే క్రేవింగ్స్ రావన్నమాట ఇలాంటి జ్యూస్ తీసుకోవడం వల్ల. అలాగే మన ఓవరీస్ కూడా చాలా మంచిది ఇలా పొద్దున్నే ఏదో ఒక జ్యూస్ తీసుకోవడం వల్ల. సో చూడండి ఎంత మంచిగా అయితే ఉందో. కలర్ బీట్రూట్ లాగానే ఉంది, కాకపోతే అలా ఉండదు, తాగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే నేను ఎక్కువగా తీసుకొని పాపకి నేను చూపించాను కదా, ఒక చిన్న గ్లాస్లో ఇస్తానని పాపకు ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే ఇచ్చానమాట. పాప కూడా జ్యూసెస్ తాగడానికి ఇష్టపడుతుంది. బీట్రూట్ ఇప్పుడు నుంచి తనకి అలవాటు అనమాట. పాప వచ్చేసి ఇప్పుడు ఓన్లీ 2 ఇయర్స్ తను కూడా మంచిగా జ్యూసెస్ని ఎంజాయ్ చేస్తుందన్నమాట. తర్వాత ఇంకా లంచ్లోకి అయితే నేను ఈరోజు క్యాబేజ్ అలాగే టమాటా ఈగురులాగా చేసుకుందాం అనుకొని ఒక క్యాబేజ్ మొత్తం తీసుకొని ఒక 5 టమాటాస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ క్యాబేజ్ని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను. తర్వాత ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసి అందులో పసుపు కూడా వేసి కొద్దిసేపు అయితే మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్నాను. సో దట్ దాంట్లో ఏమైనా పురుగులు కానీ ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి ముందైతే ఇలా ఉడికించుకున్నాను అనమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించేసుకొని ఇంకా పక్కకు తీసేసుకున్నాను. ఆలోపు నేను టమాటాస్, ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ టొమాటోస్ చూడండి, హైబ్రిడ్వి తీసుకుంటే మనకి కొద్దిగా రసం తక్కువనే వస్తుంది. మనం నాటు టమాటాలు అయితే ఈ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కాకపోతే నాకు ఇక్కడ ఈరోజు హైబ్రిడ్వే అవైలబుల్గా ఉన్నాయి, అందుకోసం అని చెప్పేసి నేను అవే వేసి చేశాను. తర్వాత అయితే ఒక కడాయి పెట్టుకొని ఇంకా అందులో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలన్నీ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ.
నాటు టమాటాలయితే మంచిగా పులుపు కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. హైబ్రిడ్ టమాటాస్ వచ్చేసి మనకు కొద్దిగా స్వీట్‌గా ఉంటాయన్నమాట. అందుకోసమని అంత తినాలి అనిపిచ్చదు. ఇక్కడ ఇంకా నేను తర్వాత ఇవి ఫ్రై అయ్యేలోపు బ్రౌన్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను డైరెక్ట్ లంచ్ ప్లేట్ చూపిస్తున్నాను. లంచ్ ప్లేట్‌లోకి వచ్చేసి ఈరోజైతే నేను కొద్దిగా బ్రౌన్ రైస్ 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. అలాగే ఈ కర్రీ తీసుకున్నాను. తర్వాత కొంచెం సాంబార్ అంటే కొంచెమే చేశాను. అందుకే నేను వీడియో ఏం తీయలేదు. కొద్దిగా సాంబార్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత సలాడ్ పెట్టుకున్నాను. కీరా, క్యారెట్ అలాగే బీట్రూట్. తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి అయితే నేను ఊతప్పం చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకొని ఊతప్పం అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను, టమాటా తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, బీట్రూట్ తీసుకున్నాను. మనం క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్కి అయితే బాగా ఉపయోగపడుతుంది. సో ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకోవడమే. మనం ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకున్నాను. జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మనం పైనుంచి వేసుకోవాల్సిన పని ఏమి ఉండదన్నమాట. ఇక్కడైతే ఇంకా నేను కొద్దిగా ఆయిల్ అయితే ప్యాన్కి పెట్టేసుకొని అందులో అయితే నేను దోస బ్యాటర్ వేస్తున్నాను ఇక్కడ. సో కొంతమంది నన్ను అడుగుతున్నారు కాఫీ టీ తాగొచ్చా అని చెప్పేసి. కాఫీ టీ తాగొచ్చు మనం వితౌట్ షుగర్. అలాగే బ్లాక్ టీ కానీ, గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ కూడా తీసుకోవచ్చు. అలాగే ఇంకా నేను కామెంట్స్కి రిప్లై ఇస్తుంటాను. కామెంట్లో అయితే నేను రిప్లై ఇచ్చాను. మీకు ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే పోతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడైతే చెప్తున్నాను అనమాట. కాఫీ టీ తీసుకోవచ్చు, బట్ షుగర్ లేకుండా అయితే తీసుకోవాలి. చూడండి ఎక్కువగా వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి మనకు మంచిగా ఫైబర్ వస్తుంది. అలాగే క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా వెయిట్ లాస్ అనేది అవుతుందన్నమాట. అలాగే బీట్రూట్, క్యారెట్ తీసుకున్నాం కదా, మనకి మంచిగా విటమిన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇదైతే ఇంకా ఈరోజు నా డిన్నర్ రెసిపీ అన్నమాట. ఇక్కడైతే నేను ఉత్తప్పం పైన మూత పెట్టేశాను మంచిగా ఉడకడానికి. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఆల్రెడీ ఉడికించుకొని వేసుకుంటే ఓకే. నేను డైరెక్ట్గా వేసాను కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుందన్నమాట. ఇక్కడ చూడండి రెండో పక్కకు తిప్పేలోపే ఇది కొంచెం దోస బ్యాటర్లో నేను ఇడ్లీ పిండి అలాగే మల్టీగ్రెయిన్ ఆటా కలుపుకున్నాను. అందుకోసం అని చెప్పేసి ఎర్రగా అయిపోయిందనమాట. ఇలా 2 పక్కల అయితే ఇంకా ఉడికించుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా డైట్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.